ఉపాధికి మోదీ రామ్ రామ్, దేశానికే రామ్ రామ్ చేసిండు ఆయన. ఇక ఉపాధి ఎక్కడిది ఏది ఎక్కడిది. గ్రామీణ కూలీల పొట్టగొట్టే రామ్జీ బిల్. అమ్మ రాముని పేరు మీదనే బిల్లు చేసిండు అట్నే, పేరు రాముని పేరు పెట్టిండ్రు రామ్ అని. పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు, హక్కుగా ఉన్న పని దినాలు ఇక కేంద్రం ఇష్టం. 90 నుంచి 60% కేంద్రం నిధుల కోత, రాష్ట్రాలనెత్తిన 1000 కోట్ల అదనపు భారం. మొన్ననే కదా పనికి ఆహార పథకం అని తీసేసి దానికి వేరేదో పేరు పెట్టి 100 రోజుల దాన్ని 120 రోజులు చేసిందని మొన్ననే సపర్లు కొట్టే లోపే మళ్ళా ఏదో దుర్వార్త అయితే మోసుకొచ్చింది కదా మరి నమస్తే తెలంగాణ పేపరు. ఉపాధికి మోదీ రామ్ రామ్ అట. అన్ని రాముని మీదనే వీళ్ళ రామునికి అవమానం చేసే పనులే చేస్తుంది బీజేపీ. మళ్ళీ దానికి రాముణ్ణి సాక్షిగా పెడతాను. శ్రీరాముడా నువ్వన్న ఒకసారి ప్రత్యక్షమై దుర్మార్గులను కథం చేసి పారేయరాదు. ఇంకెన్ని రోజులు అని చూస్తావు ఈ దుర్మార్గుల పనులు. ఓడేమో జై శ్రీరామ్ అని నీ పేరు మీదనే ఇంకొని చంపుతాడు, ఓడేమో జై శ్రీరామ్ అని కథం ఊరును 2 భాగాలు చేస్తాడు, ఓడు జై శ్రీరామ్ అని మొత్తం పనికి ఆహార పథకాన్ని బొందా పెడతాడు. మీ పేరు మీదనే, మీ సాక్షిగానే, శ్రీరాముడి సాక్షిగానే ఇన్ని దుర్మార్గాలు చేస్తా అంటారు. మొత్తానికి పథకం పేరు అయితే మార్చిందట. ఓకే, పేర్లు మార్చుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు పెట్టింది అనుకో, కాంగ్రెస్కి ఎక్కడ ఈ క్రెడిట్ పోతుందో అని పేరు మార్చింది. సరే, మరి ఇప్పుడు రామ్జీ అని బిల్లు పెట్టింది కదా, గ్రామీణ కూలీల పొట్టగొట్టే రామ్జీ అంటే ఇప్పుడు రాముడు కాంగ్రెస్ పార్టీ అన్నట్ట. అంటే మీరు ఒక్కరే ఓన్ చేసుకోవచ్చా రాముడిని? రాముడు అందరి వాడు, అందరి బంధువయ్య అన్నారు కానీ బీజేపీ బంధువయ్య రాముడు అని పాట వాళ్ళే. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, బీజేపీ బంధువయ్య రామయ్య అని ఎక్కడ లేదు. దీన్ని అర్థం చేసుకోరు. నువ్వు రామ్జీ బిల్లు పెట్టగానే రాముడు మీ సొంతం అవుతాడు, రామునికి బాగా గౌరవం తెచ్చిన వల్ల. ఇంకా ఈ బిల్లులో ఏమున్నాయో మరి. ఇక రాముడే ప్రత్యక్షం కావాలి, రావణాసుని నరికిపారేసినట్టు ఈ బీజేపీ పార్టీని నరికిపారేయాలి రాముడు ప్రత్యక్షమై, లేకపోతే వీళ్ళు ఎక్కడ ఆగుతారు.